మహాభారతంలో పాండవులలో 4వ వాడు నకులుడు. అతన్ని చూసిన వారు ఇంత అందమైన యోధుడు భూమిపై ఇంకొకరు ఉండరేమో అని ఆశ్చర్యపోయేవారు. అశ్విని దేవతల అనుగ్రహంతో జన్మించిన నకులుడు రూపంలోనే కాదు పరాక్రమంలో కూడా అసాధారణుడు. నకులుడి ముఖం చంద్రుడిలా ప్రకాశించేది. అతని కళ్లల్లో ధైర్యం, మాటల్లో వినయం కనిపించేవి. కానీ యుద్ధరంగంలో అడుగు పెడితే మాత్రం అతను సింహంలా మారిపోయేవాడు. ముఖ్యంగా కత్తి యుద్ధంలో అతనికి సాటి యోధుడే లేడు. ద్రోణాచార్యుడి వద్ద విద్య నేర్చుకున్న నకులుడు కత్తిని గాలిలా తిప్పేవాడు. అతని కత్తి వేగం చూసి శత్రువులు భయంతో వణికిపోయేవారు. యుద్ధంలో అతను ఒకేసారి పలువురితో పోరాడగలిగే నైపుణ్యం కలవాడు. కురుక్షేత్ర యుద్ధంలో నకులుడు తన కత్తి విన్యాసాలతో అనేక మంది కౌరవ యోధులను ఓడించాడు. అతను గుర్రంపై నిలబడి కత్తి తిప్పుతుంటే అది యుద్ధం కాదు, ఒక అద్భుత కళా ప్రదర్శనలా కనిపించేది. అతని ప్రతి దెబ్బలో శక్తి మాత్రమే కాదు, అద్భుతమైన నియంత్రణ కూడా ఉండేది. ఒకసారి కౌరవ సైన్యం నకులుడిని చుట్టుముట్టింది. కానీ అతను ఏమాత్రం భయపడలేదు. తన కత్తిని మెరుపులా తిప్పుతూ శత్రువులపై విరుచుకుపడ్డాడు. క్షణాల్లోనే వారిని నేలకూల్చాడు. ఆ దృశ్యం చూసిన యోధులు ఇతడు మనిషా దేవుడా అని ఆశ్చర్యపోయారు. అందం, వినయం, ధైర్యం, యుద్ధ నైపుణ్యం, ఈ 4 గుణాలు కలిసిన మహాయోధుడే నకులుడు. అందుకే మహాభారతంలో అతను కేవలం అందగాడిగా కాదు, అందమైన మహా కత్తి వీరుడిగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.